చాలా మంది క్రైస్తవులు అనుకునేటువంటి ఏంటంటే చాలా మంది మనసు మన వాళ్ళతో తగ్గింది కలిగిపోయింది హల్లెలూయా. అంటే చాలా మంది అనుకునేటువంటి ఏంటంటే నా ఆత్మీయ జీవితం పర్ఫెక్ట్గా ఉందనుకుంటారు. గమనించండి, మన ఆత్మీయ జీవితాన్ని గురించి మనం సాక్ష్యం ఇచ్చుకోవడం కాదు, మన ఆత్మీయ జీవితాన్ని గురించి మనం మెచ్చుకోవడం కాదు, మనం ముసుకోవడం కాదు, మనం సంతోషపడడం కాదు. దేవుడు మహిమ పొందాలి మన జీవితం ద్వారా, దేవుడు ఘనత పొందాలి మన బ్రతుకుల ద్వారా, దేవుడు జడ్జి చేయాలి. యోగు జడ్జి చేశాడు కదా, యోగు గురించి సాక్ష్యం ఇచ్చాడు కదా, యథార్థవంతుడు అని చెప్పని, నీతిని బట్టి నడుస్తున్నటువంటి వాడిని ఉన్నాడని చెప్పని, లేదా చెడుతనములను విసర్జించినటువంటి వాడిని, దైవత్వం కలిగినటువంటి వాడిని, వారి చక్కని సాక్ష్యాన్ని దేవుడు యోగు గురించి తెలియజేస్తున్నారు కదా. నేను అంటాను, అటువంటి సాక్ష్యాన్ని పొందుకోగలిగితే ఆటోమేటిక్గా ఆ ఆత్మీయ ఫలంలో నిలబడినటువంటి బ్రతుకులుగానే కనపడతాయి. కానీ నాటి దినాల్లో ఎక్కువ కలిగిన పరిస్థితి రోజులు గడుస్తున్నాయి. సంఘాలను బలపరిచే విధంగా సేవకున్నటువంటి వారు ప్రార్థన చేసి